Friends, welcome to the Latala YouTube channel. This is Kullu Ramanyalu Advocate, Krishna District, Mova. ఇప్పుడు చెప్పుకొచ్చేది విషయం ఏంటంటే సెర్చ్ వారెంట్ అంటే ఏంటి? సెక్షన్ 97 ఆఫ్ సిఆర్పిసి, అలాగే సెక్షన్ 96 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఈ సెర్చ్ వారెంట్ గురించి పూర్తిగా డిఫైన్ చేస్తున్నాయి. సెర్చ్ వారెంట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసు వారు ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకుండా, అలాగే రాజకీయ నాయకుల ప్రలోభాలకు గురయ్యి, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఎటువంటి ఎఫ్ఐఆర్లు లేకుండా ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో అట్టుపెట్టి ఎటువంటి కోర్టుకి రిమాండ్ పంపకుండా ఎఫ్ఐఆర్ లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు సెక్షన్ 97 ఆఫ్ సిఆర్పిసి, అలాగే సెక్షన్ 96 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం మనం కోర్టులో సెర్చ్ వారెంట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటాం. ఆ సెర్చ్ వారెంట్ పిటిషన్ అనేది ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు అదంతా పరిశీలించి పిటిషన్ అలౌ చేసి ఆ సెర్చ్ వారెంట్లో ఒక అడ్వకేట్ కమిషనర్ని ఏర్పాటు చేస్తారు. ఆ అడ్వకేట్ కమిషనరు ఆ యొక్క నిర్బంధించబడిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ తీసుకుని, అలాగే ఎక్కడ నిర్బంధించారు ఏంటనేది ఆ డీటెయిల్స్ తీసుకుని ఆ కమిషనరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క నిర్బంధించబడిన వ్యక్తిని ఆ వారెంట్ తీసుకుని వెళ్ళి ఆ నిర్బంధించబడిన వ్యక్తిని తీసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే ఈ సెర్చ్ వారెంట్ పిటిషన్ అనేది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ ముద్దాయి ఆ యొక్క వ్యక్తి నిర్బంధించబడ్డాడో ఎఫ్ఐఆర్ ఎటువంటి ఇది లేకుండా ఆ పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టులో, ఆ మేజిస్ట్రేట్ కోర్టులో ఆ సెర్చ్ వారెంట్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకుంటాం. ఆ సెర్చ్ వారెంట్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత అడ్వకేట్ కమిషనర్ గారు ఏర్పాటు చేస్తారు కోర్టు వారు. ఆ అడ్వకేట్ కమిషనర్ గారు వెళ్ళి అతన్ని తీసుకొచ్చి, నిర్బంధించబడిన వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత ఈ పిటిషన్ అనేది క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సెక్షన్ 97 ఆఫ్ సిఆర్పిసి, ఓల్డ్ సిఆర్పిసి, అలాగే మన కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 96 ప్రకారం ఈ సెర్చ్ వారెంట్ పిటిషన్ను కోర్టులో ఫైల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ వ్యూ ఈ వీడియోని పూర్తిగా చూడగలరని కోరుకుంటున్నాను.